కాంగ్రెస్లో సామాజిక న్యాయం లేదన్న కవిత వ్యాఖ్యలపై ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. దోచుకున్న సొమ్ములో వాటా కోసం మీ పంచాయతీ కవిత చెప్పాలని డిమాండ్ చేశారు. 10 ఏళ్లు ఎలా దోచుకున్నారో కవిత ఆ పార్టీ పైన విచారణ కోరాలన్నారు. ఎంపీగా తాను వస్తానని, సిబిఐ విచారణ కోరదామని సవాల్ విసిరారు చామల. బీజేపీ వాళ్లకు ప్యాకేజీలు ఇస్తే ఎవరితో అయినా స్నేహం చేస్తారని ఆ పార్టీ సీనియర్ రాజాసింగే చెప్పారన్నారు. బీజేపీ ఎంపీలకు ప్రజల మీద ఎంత ప్రేమ ఉందో స్పష్టమవుతుందంటూ ఎంపీ చామల విమర్శనాస్త్రాలు సంధించారు. దోచుకోబడ్డది అనుకున్న తెలంగాణ బంగారు తెలంగాణ కాలేదని నీ ఆవేదన. ఈ 4 అంశాల మీద కవిత గారు క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే రోజుకొక పాట, రోజుకొక మాట, రోజుకొక ముచ్చట చెప్పుకుంటూ తిరిగితే ఎటు కాకుండా అయ్యే ప్రమాదం ఉంది ఆమెకు. ఇవాళ నేను ఒక కాంగ్రెస్ ఎంపీగా నేను ఆమెను కొన్ని ప్రశ్నలు అడుగుతున్నా, కొన్ని సూచనలు కూడా ఇవ్వదలుచుకున్నా. ఈ 4 ప్రశ్నలల్లో ముఖ్యమైన ప్రశ్న ఏంటంటే, రావాల్సిన సొమ్ము దోచుకున్న దాంట్లో నీకు రావాల్సిన సొమ్ము కోసమే అయితే ఇంత రాద్ధాంతం అవసరం లేదు. అది నీ కుటుంబ సమస్య. దాన్ని తీసుకొచ్చి తెలంగాణ ప్రజల నెత్తులకు రాకండి. హెడ్లైన్స్లో ఉండాలన్న ఆవేదన కూడా బంద్ చేయండి. లేదు, మీరు నిజంగానే 10 ఏళ్ల పాలనల కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అన్యాయం అయిపోయింది, తెలంగాణ ప్రజల సొమ్మును దోసుకున్నారు ఆ దయ్యాలు అనేది నీ ఆవేదన అయితే, మరి ఆ దయ్యాల పేర్లు చెప్పి, నేను ఒక పార్లమెంట్ సభ్యునిగా నిజంగానే మీరు పార్టీలకు అతీతంగా తెలంగాణలో 10 సంవత్సరాల్లో 8 లక్షల కోట్ల అప్పు అయిందన్న విషయం మేమందరం కూడా గమనించిన, ఎన్నోసార్లు చెప్పినాం. సిద్దిపేట జిల్లా హుస్నా